వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది ఎలా రెడీ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇలా ఒక స్కేల్ అనేది తీసుకొని చూడండి. ఈ విధంగా నేను స్క్వేర్ పీస్లో ఉండే బాక్స్లా ఉండే క్లాత్ అనేది తీసుకున్నాను చూడండి. మన క్లాత్ పీస్ కట్ చేయకుండా ఈ విధంగా ఈ టిప్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది. అలా ఫస్ట్ క్లాత్ను మనం స్కేల్ కిందికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని సేమ్ స్కేల్ అయితే వెడల్పు ఎంత ఉందో అదే సైజు వెడల్పులోకి నేను చూపించే విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. నీట్గా కొంచెం ఫాస్ట్గా చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ అవుతుంది క్లాత్ అనేది. ఇలా కొంచెం స్లోగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్కేల్ మాత్రం అదే సైజులో ఉంది కాబట్టి కొంచెం క్లాత్ లోపలికి వెళ్ళిపోయిందండి. చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు అవతల సైడ్కు స్కేల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ స్కేల్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి వచ్చింది. అటు సైడ్ నుంచి స్కేల్ అనేది తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసేసిన తర్వాత చూడండి మనం క్లాత్ని ఈ విధంగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఇలా అయితే చాలా ఈజీ అండి పైపింగ్. కొత్త వాళ్ళకైనా సరే క్రాస్ పీస్లు ఎక్కువ తక్కువ వస్తాయి, ఎలా వేయాలి అవన్నీ అవసరం లేకుండా ఈజీగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయిపోయిన తర్వాత టేప్ తీసుకొని మనం ఏ సైజులో 1 ఇంచ్ వేయాలనుకుంటున్నామా, 1.5 ఇంచా, లేకుంటే 1.25 ఇంచా, అది మన చాయిస్ అండి. ఇప్పుడు నేను 1.25 ఇంచుకు మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు ఆ క్లాత్ అనేది ఎన్ని 1.25 ఇంచుల వరకు వస్తాయి అన్నిటికి మార్క్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన అన్ని పైపింగ్ పీస్లు అనేది రెడీ అయిపోతే మళ్ళీ క్రాస్గా చాలా బాగా వస్తుందండి. చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్ఫుల్ వీడియో అండి, అందరికీ యూజ్ అవుతుంది. ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. కాకపోతే కొంచెం మందికి అర్థం కాకుండా వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, అందుకోసం మళ్ళీ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇలా అన్నిటికీ 1.25 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఎన్ని 1.25 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో అన్నిటి దగ్గర ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తే మన క్రాస్ పీసులు చాలా మంచిగా వస్తాయి. మరి కొత్త వారికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా, ఎవరికైనా అవుతుందండి స్టార్టింగ్లో. కాకపోతే ఈ టిప్ అనేది యూజ్ చేసి కట్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా అన్ని పీసులు కట్ చేసుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసాయో. చూడండి క్రాస్ పీస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సాగగొట్టినా కూడా మనకు తెలిసిపోతుంది క్రాస్లో అనేది. చాలా బాగా వస్తుందండి. చూడండి అన్ని క్రాస్ పీసులే. చాలా అంటే చాలా నీట్గా మనం జెంటింగ్ చేసి పైపింగ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న క్లాత్ పీస్ ఉన్నా కూడా మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా. మనం ఇంకా క్లాత్ పెద్దదిగా తీసుకుంటే ఇంకా చాలా పెద్ద పీసెస్ అనేటివి వచ్చేస్తాయండి. గోల్డు, సిల్వరు, పింకు, బ్లాక్ ఇవి మనకు రన్నింగ్ కలర్లు కదా, అలాంటి క్లాత్ తోటి అయితే చాలా పెద్దది ఒకటేసారి కట్ చేసి పెట్టుకున్నా సరిపోతుందండి. చూడండి చాలా బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.